హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మౌనరాగం స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాం. వసు దుప్పటా చూసి హోలీ గురించి మొత్తం రిమైండ్ చేసుకుంటుంది కదా. వసు అక్కడ ఒక అబ్బాయితో డ్యాన్స్ చేస్తూ ఉంటే రిషి జలసి ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళని చూస్తూ. వసు కావాలని ఏడిపిస్తూ ఉంటుంది. ఈలోపు రిషి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఇద్దరం డ్యాన్స్ చేద్దామని అడుగుతుంది. రిషి వసు వైపు చూసి నవ్వుకుంటూ ఈవెల్గా ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కుని నడుము పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వసు అది చూడగానే తను డ్యాన్స్ చేస్తున్న తన పార్ట్నర్ని కొంచెం వెనక్కి నెట్టేసి ఫాస్ట్గా వచ్చేస్తుంది రిషి దగ్గరికి పరిగెట్టుకుంటూ. ఆ అమ్మాయిని నెట్టేసి వసు స్టార్ట్ చేస్తుంది రిషితో డ్యాన్స్ చేయడము. ఆ అమ్మాయి ఏంటిది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డ్యాన్స్ చేసుకుంటుంది. ఓయ్, ఆ అమ్మాయి నడుము ఎందుకు పట్టుకున్నావు? ఏం చేయను, నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ కాదంట. తను వేరే అబ్బాయితో డ్యాన్స్ చేస్తుంటే నేను సింగిల్గా ఇలా ఉండి ఏం చేయను అని రిషి చెప్తూ ఉండగా వసు రిషిని ఇంకా దగ్గరకు లాక్కొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జగతి రిషి వసుల్ని పిలిచే వరకు వాళ్ళు అలానే ఉంటారు. రిషి, వసు కలర్స్ అయిపోతున్నాయి, లోపలికి వెళ్ళి కలర్స్ తీసుకురండి. ఎస్ మామ్ అని ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అక్కడ చాలా కలర్స్ ఉంటాయి. వసుధారా, 1 కిస్ అంటాడు. కిస్ కావాలా అనేసి ఒక కలర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఫుల్గా రిషి పై నుంచి పోసేస్తుంది. రిషి కూడా తగ్గడు, తను కూడా ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి వసు మీద పోసేస్తాడు. అలా వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు ఫుల్ కలర్స్ పోసేసుకుంటారు. ఫైనల్గా అక్కడ ఇంకా ఒక్క ప్యాకెట్ మాత్రమే మిగులుతుంది. ఆ ప్యాకెట్ తీసి రిషి పోయిపోతూ ఉండగా వసు పరిగెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. మొత్తం అప్పటికే ఫుల్ వాటర్ స్ప్లాష్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఆ గార్డెన్ ఏరియా హోలీ ఆడుకుంటున్నారు కదా అందరూ, సో అంతా స్లిప్పరీగా ఉంటుంది. వసు స్లిప్ అయి పడిపోతుంది. తన వెనకే రిషి కూడా పరిగెట్టుకుని రావడంతో తను కూడా స్లిప్ అయ్యి వసు మీద పడిపోతాడు. ఇద్దరు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. రిషి నెమ్మదిగా కలర్స్ చేతిలోకి తీసుకుని వసు ఫేస్కి నడుముకి నెమ్మదిగా రాస్తూ ఉంటాడు. ఈలోపు మను దియాలు కూడా అక్కడికి వచ్చి రిషి వసులను చూసి ఫుల్ నవ్వుతారు. అది విని రిషి వసులు వాళ్ళ వైపు చూస్తారు. దియా కూడా కొంచెం స్లిప్ అవ్వబోయి మను షర్ట్ పట్టుకుంటుంది కాలర్ దగ్గర. మను ఏమో దియాని హోల్డ్ చేస్తాడు. బట్ ఆ ఫోర్స్కి వాళ్ళు కూడా స్లిప్ అయ్యి ఒకరి మీద ఒకరు పడతారు. అది చూసి రిషి వసులు కూడా నవ్వుకుంటారు. మీకు కలర్స్ అంటే నచ్చవుగా అంటూ దియా పక్కనే ఉన్న మడ్లోంచి కొంచెం తీసి మను ఫేస్ మొత్తం కొంచెం కూడా ఖాళీ లేకుండా పూసేస్తుంది. మను చిరాగ్గా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. దియా కూడా ఫుల్ నవ్వుకుంటుంది. అలా వాళ్ళంతా హోలీ రోజుని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది జరిగి 3 years అవుతుంది. సో తన చేతిలో ఉన్న స్కార్ఫ్ తీసేసి కబోర్డ్లో పెట్టేస్తుంది. అది చూసే కదా అన్నీ గుర్తొస్తాయి. వసు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 2 years బ్యాక్ అందరం హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్స్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మను, దియా, నా రిషి, నేను ఎవరం హ్యాపీగా లేం, అందరం సాడ్గా ఉన్నాం. ప్లీజ్ గాడ్, మాకు తిరిగి మా హ్యాపీనెస్ ఇవ్వు, మేమంతా తిరిగి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అనుకుని తన రూమ్లో నుంచి బయటకు వచ్చి కిందకు వస్తూ ఉంటుంది. స్టెప్స్ దిగుతూ ఉండగా దియా ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం వినిపిస్తుంది. ఎప్పుడు వస్తున్నావు? నేను చాలా మిస్ అవుతున్నా. నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నా. ఏం చేస్తున్నావు అని మను అడుగుతాడు. ఏం లేదు, మన పిక్స్నే చూస్తున్నా, మన మ్యారేజ్ పిక్స్, ఆ తర్వాత హోలీ పిక్స్ అన్నీ. ఓ అవునా, గుడ్ అంటాడు. నేను ఒకటి అడుగుతా, చెప్తావా అంటుంది. ఏంటది? ఏం లేదు, నీకు కలర్స్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఎప్పుడు అడిగినా ఏం చెప్పవు, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. వదిలే, ఇంకేమైనా అడుగు అంటాడు. నో మను, ప్లీజ్ చెప్పొచ్చు కదా. దియా, అది నా పర్సనల్ విషయం, అది తప్ప ఏమైనా అడుగు. నీ పర్సనల్ విషయమా? నేను నీ వైఫ్ని, అసలు అలా ఎలా అంటున్నావు? ఓకే, ఇంకెప్పుడు అడగనులే, బాయ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి కింద పడేస్తుంది. ఇయాకి చాలా బాధగా అనిపించి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడేమో మను ఫోన్ చూసుకుంటూ ఐఎమ్ సో సారీ బేబీ, నాకు కలర్స్ ఎందుకు ఇష్టం లేదు అనేది నీతో ఎలా చెప్పను? ఇది వసుకి సంబంధించిన మ్యాటర్, అది నీతో ఇప్పుడు ఎలా చెప్పాలి? నా లాస్ట్ హోలీ వసుతోనే జరుపుకున్నా. షీ మేడ్ మై లైఫ్ కలర్ఫుల్. తనతో ఉన్నవన్నీ చాలా ప్రీషియస్ మూమెంట్స్. ఏదేమైనా కానీ ఇప్పుడు వసు తన లైఫ్లో హ్యాపీగా ఉంది, అది చాలు. ఇడియట్ మను, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడు నీ ప్రియారిటీ నీ వైఫ్. ఎస్, దియానే నా ఫస్ట్ ప్రియారిటీ.
అది తనతో చెప్పాలి. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. నేను త్వరగా తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. వసు దియా దగ్గరికి ఫాస్ట్గా వచ్చి, ఏమైందిరా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఫోన్ ఎందుకు అలా పడేసావు, ఐ హేట్ యువర్ బెస్టీ వదిన. నేను ఇక్కడ తన బేబీని క్యారీ చేస్తూ ఉంటే తను కనీసం నా గురించి కేర్ కూడా చేయట్లేదు. ఏమైంది చెప్పు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అది కాదు వదిన, మన మ్యారేజ్ అయిన కొత్తలో హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అప్పుడు నేను అసలు తనకి కలర్సే పోయినివ్వలేదు. తనకి కలర్స్ అంటే ఇష్టం లేదని తనే చెప్పాడు. ఏమైంది, ఎందుకు కలర్స్ అంటే ఇష్టం లేదు అని అడిగితే దానికి సమాధానం ఇప్పటికీ చెప్పలేదు. మేబీ అది నాకు రిలేట్ అయి ఉన్న విషయమేమో దియా. నీకు తెలుసు కదా ఇంతకుముందు తను నన్ను ఎంతలా ప్రేమించేవాడు. వదిన, ఆ విషయం నాకు కూడా తెలుసు కదా. నీకు సంబంధించిన విషయమైనా అది నాతో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకుంటే ఏమైంది? ఓకే వదిన, లీవ్ ఇట్, నాకు ఆకలిగా ఉంది. వసు వెంటనే స్మైల్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తీసుకొచ్చి దియాకు తినిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి మను ఇండియా వచ్చేస్తాడు. మనుని చూడగానే వసు చాలా సీరియస్ అవుతుంది. వచ్చావా, ఎందుకు దియాని అలా ఏడిపిస్తున్నావు అని అడుగుతుంది. ఈ లోపు రిషి కూడా అదే టైంకి వస్తాడు ఇంటికి హాస్పిటల్ నుండి. నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది, నా రూమ్కి రా అని చెప్పి సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మను కూడా వెంటనే వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఏంటి మను, ఏం చేస్తున్నావు, ఆర్ యు మ్యాడ్, ఏమైంది నీకు, ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు వస్తారని అంతలా ప్రేమించిన వాడివి ఎందుకు నువ్వు తన్ని నాకు సాక్రిఫైస్ చేసావు? నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల నా బేబీ సిస్టర్ లైఫ్ కూడా స్పాయిల్ అయింది అని సీరియస్ అవుతాడు రిషి. అది కాదు రిషి, ఐ లవ్ వసు యాజ్ ఏ బేబీ, ఒక చిన్న పిల్లలాగా అంతే. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని పాత మెమోరీస్ గుర్తొచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతున్నా. మరి కలర్ సంగతి ఏంటి, నీకెందుకు ఇష్టం లేదు? దియా అన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పట్లేదు తనతో? మా డాడ్ చనిపోయిన తర్వాత చాలా ఇయర్స్కి మళ్ళీ తిరిగి నవ్వానంటే దానికి కారణం వసునే. తనతోనే చాలా ఇయర్స్ తర్వాత హోలీ సెలబ్రేట్ చేసుకున్నా. ఆ హోలీ, ఆ కలర్స్, ఇవన్నీ కూడా నేను వసుకి ప్రపోజ్ చేసిన విషయాలు గుర్తు తెస్తాయి. అవన్నీ నాకు చాలా ప్రీషియస్. నేను కూడా హ్యూమన్ని, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు హ్యాపీగా ఉంచిన ఆ మూమెంట్స్ అన్ని మర్చిపోవాలి అంటే ఎలా మర్చిపోగలను, నువ్వే చెప్పు. ఓకే మను, ఐ అగ్రీ. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రో, ఐ లవ్ దియా, బట్ తను ఎప్పటికీ వసుని రీప్లేస్ చేయలేదు. ఇద్దరు వేరే. కానీ నేను నా రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా. మను, నేను ఒకప్పుడు చేసిన మిస్టేక్ నువ్వు మళ్ళీ చేయకు. అసలే నా బేబీ సిస్టర్ చిన్నపిల్ల, తట్టుకోలేదు. తనని కానీ హర్ట్ చేసావో అంటూ మను కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. నీకు నెక్స్ట్ మార్నింగ్ లేకుండా చేస్తా. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. తనకి నాకు ఎలాంటి రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ తనే నా ప్రపంచం. అండర్స్టాండ్? బ్రో, కూల్, ఐ లవ్ యువర్ సిస్టర్. మరైతే వెళ్ళి చెప్పు మెంటల్. దానికి ఈ టైంలో నీ అవసరం ఎంత ఉందో తెలుసు కదా. తనకి ఇప్పుడు 8th month. ఒక హస్బెండ్గా నీ వైఫ్కి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీది అని రిషి అంటాడు. ఎగ్జాక్ట్లీ అంటూ వసు వస్తుంది. నువ్వు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, ఈడియట్ అంటుంది. సారీ బేబీ. సారీ నాకు కాదు, దియాకి చెప్పు. ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోండి. ఓకే బాబా. ఓకే కాదు, ఒక బాధ్యత గల హస్బెండ్ లాగా బిహేవ్ చెయ్యి. తను నీ బేబీని క్యారీ చేస్తుంది. నీ బేబీని క్యారీ చేయడం వల్ల తను ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవట్లేదు. తన కాళ్ళని కూడా సాక్రిఫైస్ చేసుకుంది. తను నీ నుంచి కోరుకునేదల్లా కొంచెం కేర్, కొంచెం లవ్, అంతే. బేబీ, ఈ 2 months నేను చాలా బ్లైండ్గా బిహేవ్ చేశా. ఇంతలా చేంజ్ అయిపోయా. ఇంకా నేను ఎప్పుడు నా దియాని బాధ పెట్టను అంటాడు. దట్స్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు వెళ్ళు అంటుంది. మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తున్నాడా అని వాసు అడుగుతుంది రిషిని. లాస్ట్ 2 months నుంచి ప్యారిస్లో ఒంటరిగా ఉంటున్నాడుగా. మ్యారేజ్ అయిన ఈ 2 yearsలో తను మనతోనే ఉండి నా ఫీలింగ్స్ నని అణిచిపెట్టుకుని ఉన్నాడు. తను ఒంటరిగా, అది కూడా ప్యారిస్లో ఉండేసరికి అక్కడ ఆ లొకేషన్స్, సిచ్యుయేషన్స్ అన్నీ కూడా నేను గుర్తు చేశాయి. తను ఏ తప్పు చేయలేదు. అలా గుర్తు రావడం అదంతా ఒక హ్యూమన్ నేచర్ అంతే. నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటాడు అని రిషి అంటాడు. అవును, ఈ టైంలో దియా కూడా టెన్షన్ తీసుకోకూడదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటుంది. డోంట్ వరీ, దియా హ్యాపీనెస్ సంగతి మను చూసుకుంటాడు, కానీ నా హ్యాపీనెస్ సంగతి ఎవరు చూస్తారు? అసలే 2 months నుంచి ఒంటరిగా పడుకుంటున్నా. ఇప్పుడు మను వచ్చేసాడుగా, దియా నువ్వు పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 monthsకి కాంపెన్సేషన్ ఏం లేదా
అని కన్ను కొడతాడు. ఎస్ బేబీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టు నైట్ అంటూ కొంచెం ఎక్సైటెడ్గా అంటుంది. రిషి వెంటనే వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి వసు వైపుకి తిరుగుతాడు. వసు ఏమో నో అన్నట్టుగా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఇప్పుడా అన్నట్టు. నో బేబీ ఈరోజు నైట్ కాదు, ఇప్పుడే, ఒక్క క్షణం కూడా లేట్ చేయలేను అంటూ వసుని ఎత్తుకుని బెడ్ మీద పడేస్తాడు. తను కూడా వసు పైకి జంప్ చేసి బొగ్గల్ని కరుస్తాడు. నేనేమైనా బ్రెడ్ అనుకున్నావా అలా తింటున్నావు? ఎస్ యు ఆర్ మై బ్రెడ్, మొత్తం తినేస్తా అని మళ్ళీ కరుస్తాడు. అవుచ్ నెమ్మదిగా అంటుంది. చుప్ ఏం మాట్లాడుకో అంటూ డ్రెస్ తీస్తాడు. ఈ డ్రెస్ కూడా చింపేసావా అని బొంగమూతి పెడుతుంది. రిషి ఏం మాట్లాడు, తన పని తను చూసుకుంటాడు. లోపు రిషికి ఏదో గుర్తొచ్చి సడన్గా లేస్తాడు. ఏమైంది, ఇప్పుడే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసా, అప్పుడే ఆపేసావు? సారీ బేబీ, ఇప్పుడే గుర్తొచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది, సారీ అంటూ లేస్తాడు. మరైతే నేను కూడా వస్తా అంటుంది. ఎస్ గుడ్ ఐడియా, రిమైనింగ్ అక్కడ కంటిన్యూ చేద్దాం ఓకేనా అంటూ మళ్ళీ కన్ను కొడతాడు. వసు ఫుల్ బ్లష్ అవుతుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.